కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు, మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ప్రతి చింత తీరే వేళ తీయని బాధే మిగిలేనేమో, ఎంతైనా మనసేగా మనసింతేగా మనసింతే మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం, మనసింతే మనసింతే మనసింతే, ఈ మనసుది తీరని ఆరాటం. నువ్వు బయటికి వెళ్తున్నావా? లెట్ మీ గెస్, నువ్వు మీ మామ్ డాడ్ని కలవటానికి వెళ్తున్నావు, రైట్? లేదు, నేను రేడియో స్టేషన్కి వెళ్తున్నాను. ఈ రోజు నుంచే జాయిన్ అవుతున్నాను. ఏంటి ప్రణతి, నేను ఇంకా అమ్మతో మాట్లాడలేదు. నాన్నగారు కూడా బిజినెస్ పని మీద అవుట్ స్టేషన్కి వెళ్ళారు. ఇలాంటి టైంలో నువ్వు వాళ్ళు ఉన్నప్పుడేమో నువ్వు వాళ్ళతో మాట్లాడలేదు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. కానీ స్వీట్ హార్ట్, నాకు ఛాన్స్ కూడా దొరకలేదు కదా. ఛాన్స్ గురించి మాట్లాడుతున్నావా? అత్తయ్య ఇంట్లోనే ఉన్నారు కదా, నేను వెళ్ళి తనతో మాట్లాడతాను. నో ప్రణతి, అలా మాత్రం చేయదు. అమ్మ సీరియస్ అవుతుంది. ఏదైనా పొరపాటు జరిగితే అమ్మ నేను మరోలా అర్థం చేసుకుంటే తర్వాత నేను అసలు జాబ్ కూడా చేయనొద్దు, ప్లీజ్. అన్నట్టు మిస్టర్ ప్రదీప్ సంధ్య, నువ్వు నన్ను పూర్తిగా గుర్తించట్లేదు. నేను నా తెలివితేటలతో అత్తయ్యని బుట్టలో పడేస్తాను. నా మ్యాజిక్ ఏంటో నువ్వే చూడు. అమ్మా ప్రణతి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇంతలా రెడీ అయిందంటే గుడికి వెళ్తుందనుకుంటా. లేదక్కయ్య, నేను గుడికి వెళ్ళట్లేదు. అత్తయ్య, నేను రేడియో స్టేషన్కి వెళ్తున్నాను. ఈ రోజే జాయిన్ అవుతున్నాను. పైగా నా లైవ్ షో కూడా ఉంది. ఏంటి, నువ్వు ఉద్యోగం చేస్తావా? అవునత్తయ్య, ఆశీర్వదించండి. నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే అత్తయ్య, నాకు చేయాలని లేదు, కానీ రేడియో స్టేషన్ నుంచి ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నా లిజనర్స్, నా ఫ్యాన్స్ నా వైవాహిక జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సంధ్య ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నా మదర్-ఇన్-లా గురించి అడుగుతున్నారు. ఐ మీన్ మా అత్తయ్య గురించి అడుగుతున్నారు. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా అత్తయ్య గారు, మామూలుగా అత్తలు ఎంత కర్కశంగా ఉంటారో, కోడల్ని తమ కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటారు. కానీ నేను వెళ్ళి అందరికీ చెప్తాను మా అత్తయ్య అలాంటి వారు కాదు అని. తను చాలా మంచిదని, అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుందని, ఫ్యామిలీని జాయింట్ ఫ్యామిలీగా ఉంచాలనుకుంటుందని, అలాగే మా అత్తయ్య చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుందని, ఎంతో పీస్ఫుల్ గా ఉంటుందని, తన వయసు కన్నా చాలా చిన్నగా కనిపిస్తారని మీకు తెలుసా అత్తయ్య? మీరు ఒక ఆదర్శ మాత, ఒక ఆదర్శ భార్య, అలాగే ఒక ఆదర్శ అత్తయ్య. అందుకే నేను అనుకున్నాను, నేను వెళ్తే మీరు కాదనరు అని. నేను తప్పేం చేయట్లేదు కదా అత్తయ్య? సరే, నేనెందుకు కాదంటాను? సరే, నువ్వెళ్ళు. నువ్వొచ్చి కొన్ని రోజులే అయింది. ఇంట్లో అందరికంటే నువ్వే చిన్నదానివి. కానీ అత్తయ్యని ఎలా గౌరవించాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. సరే ప్రణతి, ప్రోగ్రాం ఎన్ని గంటలకు వస్తుంది? నేను వింటాను. అది అత్తయ్య యాక్చువల్లీ 3 నుంచి 6 మధ్యలో వస్తుంది. నేను వెళ్తాను అత్తయ్య, చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, నేను త్వరగా వెళ్ళాను. బాయ్ బాయ్ బాయ్. ప్రదీప్, చెప్పమ్మా. మన ప్రణతి ఏ రేడియో స్టేషన్ లో పనిచేస్తుందో ఆ స్టేషన్ ని రేడియోలో సెట్ చేసి ఉంచు. 2 గంటలకల్లా ట్యూన్ చేసి పెట్టు. అలాగే.
చేస్తాను. అసలు కంప్యూటర్ గురించి నీకు తెలుసా? నాకు తెలుసు. నీకు తెలియకుండా తెలుసని చెప్పక. తెలుసన్నానుగా. నువ్వు మా కంప్యూటర్ ని పాడు చేయకుండా వెళ్ళి కలర్ పెన్సిల్స్ తో డ్రాయింగ్ వేసుకో. కరెక్ట్ గా చెప్పావు. నాకు కంప్యూటర్ ఫుల్ గా తెలుసు. అయితే నీకు కంప్యూటర్ వచ్చా? ఆన్ చేసి చూపించు. అలాగైతే నీ కంప్యూటర్ లో పెయింటింగ్ వేయడానికి అప్పుడు మేము ఇస్తాం. చూడు ప్రదీప్, ఏదైనా కొత్త డిష్ చేసి చూపించొచ్చుగా. ఎలాగో నీ భార్య ఉద్యోగం చేయడానికి బయటకు వెళ్ళిపోయింది కదా, కాబట్టి మా పెద్ద చెల్లెలకి చూపించండి. మీరెంత పెద్ద షెఫో ఇప్పుడే చూపించండి. మీరు వంటల్లో ఎంత టాలెంటో. సరే, తప్పకుండా. ఇది మ్యాంగో సీజన్ కదా, సో మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ చేస్తా. పల్లవి పావనీలు ఇద్దరికీ నచ్చుతుంది, అలాగే అంశుకు కూడా. అందరూ టేస్ట్ చేయొచ్చు. ఏమంటారు? ఆ శబ్దం పిల్లల రూమ్ నుంచి వచ్చినట్టుంది. అరే, మీకేం కాలేదు కదా? అంశు, నీకేం కాలేదుగా? దెబ్బలేం తగలేదుగా? గుంజులు తీయమంటే తీవా? ఈ చీకటి గదిలో ఉంటే నీకప్పుడు తెలుస్తుంది. ఏం లేదంశు, ఇందులో కంగారు పడాల్సింది ఏం లేదు నాన్న. ఎందుకు భయపడుతున్నావు? నేను నీ పక్కనే ఉన్నానుగా. నీకు కంప్యూటర్ గురించి ఏమీ తెలియకుండా ఎందుకు కంప్యూటర్ ని టచ్ చేసావు? చూడు నానమ్మ, అంశు మా కంప్యూటర్ ని పాడు చేసేసాడు. ఊరుకో నాన్న, ఇందులో ఏడవడానికి ఏముంది చెప్పు. నేను నీ పక్కనే ఉన్నానుగా, కంగారు పడుకో. నీకేం కాదు. నేను కావాలని చేయలేదు నానమ్మ, ఏదో పొరపాటుగా జరిగింది. నన్ను మళ్ళీ రూమ్ లో పెట్టి బంధించద్దు. అప్పుడు తగిలిన దెబ్బ నాకు ఇంకా నొప్పి పుడుతుంది. నిన్న నువ్వు అంశుని రూమ్లో పెట్టి తాళం వేసావా? ఈ విషయం నాకెవరూ చెప్పలేదు ఎందుకని? చాలా అంశు, ఇంకేడవతో. నువ్వు స్ట్రాంగ్ బాయ్ కదా. మంచినీళ్ళు తాగు. ప్రదీప్, అర్పిత, బాబుని జాగ్రత్తగా చూసుకో. కంప్యూటర్ కాలిపోవడం చూసి కంగారు పడినట్టున్నాడు. సరే, అంశు తరపున నేను మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను. తన వల్లే కంప్యూటర్ పాడైపోయింది. అయ్యో, మరేం పర్వాలేదు అర్పిత. తను చిన్నపిల్లవాడు. జరిగిందేదో జరిగిపోయింది. ముగ్గురు పిల్లలకి ఏ దెబ్బలు తగలకపోవడం అదృష్టం అనుకుందాం. ఒకవేళ తను కంప్యూటర్లో ఆడుకోవాలనుకుంటే పల్లవి పావనిలతోనో ఇంకెవరితోనో చెప్పొచ్చు. అన్నట్టు వాళ్ళ స్కూల్లో తనకి కంప్యూటర్ నేర్పించరా? పల్లవి పావనిలు ఎప్పటినుంచో నేర్చుకుంటున్నారు. లేదత్తయ్యా, అంశు స్కూల్లో కంప్యూటర్ క్లాసెస్ జరగవు. పదంశు. నానమ్మ, కంప్యూటర్ పాడైపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇలా రండి. డోంట్ వరీ, మీకోసం నేను కొత్త కంప్యూటర్ కొనుక్కొస్తాను. సరేనా? వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి, స్కూల్కి టైం అవుతోంది. థ్యాంక్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ.
త్వరగా. కానీ డాడీ, కొత్త కంప్యూటర్ మాత్రం అంశుకి ఇవ్వం మేము, లేదంటే అది కూడా పాడు చేసేస్తాడు. అవును డాడీ, అంశుకి అసలు కంప్యూటర్ గురించే తెలియదు. ఈ సండే మనం బోటింగ్కి వెళ్దాం. నీకు పారా బోటింగ్ అంటే చాలా ఇష్టం కదా? మనం ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, మళ్ళీ నాన్నమ్మ రూమ్ లో పెట్టి తాళం వేసేస్తుంది, పనిష్మెంట్ ఇస్తుంది. ఎందుకు పనిష్మెంట్ ఇస్తుంది? ఎందుకలా అనుకుంటున్నావు? మా అంశు గుడ్ బాయ్ కదా, రోజు స్కూల్కి వెళ్తాడు, బుద్ధిగా హోంవర్క్ చేస్తాడు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటాడు. అదే కాక గుడ్ బాయ్ అంటే నాన్నమ్మకి చాలా ఇష్టం. అంశు, నీకు తెలీదుగా, నీకోసం ఈరోజు ఏం టిఫిన్ చేశాను? చపాతీ, దాంతో పాటు ఆలు కర్రీ. నీకెన్ని కావాలంటే అన్ని తినొచ్చు. అమ్మా, మనం పాత నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా? ఇక నాకు చాలా భయం వేస్తుంది. అంశు, మనం ఇక్కడికి వచ్చి కొన్ని రోజులే కదా అయింది. అందుకని ఓసారి నీకు అందరితో ఫ్రెండ్షిప్ అయిపోయిందనుకో, నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటావో ఇక్కడ అలాగే ఉండొచ్చు. పద, తొందరగా లే, నిన్ను తొందరగా స్కూల్కి రెడీ చేసేస్తానే. డాడీ, డాడీ, బాయ్ డాడీ. రండి, నేను మిమ్మల్ని స్కూల్లో దింపొస్తాను. లేదు డాడీ, ఈ రోజు పెద్దనాన్న తీసుకెళ్తానన్నారు. అవునా? అయితే నేను మిమ్మల్ని కనీసం బయట వరకన్నా దింపొస్తాను. సరే. పోదండి. వచ్చేసారా? వెళ్దావా? డాడీ, మా కోసం కొత్త కంప్యూటర్ తీసుకొస్తున్నావుగా, మర్చిపోగా డాడీ. ప్రామిస్? ప్రామిస్. బాయ్ బాయ్ డాడీ. బాయ్ బాయ్ డాడీ. బాయ్. అమ్మా, అంశు నిన్న ఏమన్నా తప్పు చేశాడా? అవును, చేశాడు. లేకుంటే అలాంటి శిక్ష ఎందుకు విధిస్తాను? పల్లవి, పావనిలు తప్పు చేసినా సరే వాళ్ళని శిక్షిస్తాను, వాళ్ళని కూడా క్షమించను. అంచుని మనవాడనుకున్నా, తన మేలు కోసమే ఇదంతా చేశానంతే. ఒకవేళ మీరంతా మరోలా అనుకుంటే, అంశు ఏం చేసినా సరే, ఎంత అల్లరి చేసినా సరే, నాకు తన్ని మందలించే హక్కు లేదనుకుంటాను. సరే, తన్ని ఒక్క మాట కూడా అనను. నా బిడ్డ నన్ను మాటలనే పరిస్థితి తెచ్చుకోను. అమ్మా, అలాని కాదు, పిల్లల్ని దండించే హక్కు నీకుంది. అలాగే నువ్వు అంశుని నిన్న దండించావంటే అది మంచి కోసమే అయి ఉంటుంది. పావని, పల్లవి, అంశులని నువ్వు సమానంగానే చూస్తావు. కానీ అమ్మా, అంశు ఇక్కడికి కొత్తగా వచ్చాడు, ఇక్కడ పద్ధతులన్నీ తెలియవు. ఒకవేళ అతని మనసులో భయం పుట్టిందంటే అతను ఇంట్లో మీతో గాని మాతో గాని ఎవరితోనూ కలివిడిగా ఉండలేడు.
అంశు బాధ్యతలు నేను చూసుకుంటాను. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఇక ముందు తను ఏ తప్పు చేయడు. ఒక్క విషయం అమ్మా, నువ్వు కూడా కొంత సహనంగా ఉంటే మంచిది. కొంతకాలం చూడండి, అంశు ఈ ఇంట్లోని పద్ధతులన్నీ నేర్చుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. సరే బాబు, నువ్వెలా అంటే అలా. అంచు ఈ ఇంటి వాతావరణానికి అలవాటు పడేంత వరకు నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. హలో, బస్ ఇంకా రాలేదేంటి? స్కూల్కి లేట్ అవుతోంది. బస్ దారిలో చెడిపోయిందమ్మా. ఓ, ఏమైందమ్మా? బస్ ఎప్పుడు వస్తుంది? స్కూల్ బస్ దారిలో చెడిపోయిందంట నాన్న. మరి నేను ఇప్పుడు స్కూల్కి ఎలా వెళ్ళాలమ్మా? ఏం పర్వాలేదు, నేనేదో ఒకటి చేస్తాను. పద. అంశుని స్కూల్లో నేను దింపొస్తాను. ఆర్తి గారు, అంశు వాళ్ళ స్కూల్ ఎక్కడుంది? అది గాంధీనగర్ స్ట్రీట్ నెంబర్ 24. కార్ తీసుకొస్తాను. అది మీరు ఈ విషయంలో శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను అంశుని ఆటోలో దించేసి వస్తాను. మనం ఆటో కోసం వెయిట్ చేద్దాం. అంశు త్వరగా త్వరగా రావాలి. అది యశ్వంత్ గారు, నాకు అంశు స్కూల్లో కొంచెం పనుంది. పర్వాలేదు, నేను మీ ఇద్దరిని డ్రాప్ చేస్తాను, రండి.